హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు 8:30 అయింది. నేను మార్నింగ్ 3:30కే లేచాను. మా నాన్న 5:30కి డ్యూటీకి వెళ్ళారు. తను డ్యూటీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డోర్ లాక్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని మళ్ళీ 6కి లేచాను. ఎందుకంటే పాలు అతను వస్తాడు, పాల ప్యాకెట్స్ ఇంకా బాస్కెట్లో వేసి వెళ్తాడు. పాలు తీయకపోతే ఇంకా పిల్లి లాగేసి కింద పడేసి ఇంకా ప్యాకెట్ అనేది చించేస్తుంది అనమాట. ఇంకా అందుకని 6కి మళ్ళీ లేచి పాల ప్యాకెట్స్ లోపల తీసుకొచ్చి అంటే వాటర్లో వేసి మళ్ళీ పడుకొని 8కి నిద్ర లేచాను. ఇంకా 8కి నిద్ర లేచిన తర్వాత ముందైతే స్నానం చేసి వచ్చాను, తల స్నానం చేసి వచ్చాను. ఎంత హాయిగా ఉందో, లేదంటే చెమటకి ఒళ్ళంతా తడిచి ఇంకా తలంతా కూడా జిడ్డు జిడ్డుగా అనిపించి చిరాకు వేసింది. ఇంకా హెడ్ బాత్ చేసేస్తే హాయిగా ఉంటుందని ముందు హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాతనే ఇంకా దోశ కాదండి, ఇడ్లీ అయితే కుక్ చేశాను. ఒకవైపు పాలు కూడా కాయినాయి. పాలు అయితే ఫస్ట్ ఇంకా బ్రష్ చేసిన తర్వాత తలస్నానం చేసి వచ్చాను. ఇంకా ఫస్ట్ అయితే పాలు తాగేసాను. పాలు తాగిన తర్వాత మా చిన్ను కూడా పోసాను, కానీ మా చిన్ను తాగలేదు. ఈరోజు ఫస్ట్ టిఫిన్ తిన్న తర్వాతనే ఇంకా పాలు తాగుతానని చెప్పాడు. ఇంకా టిఫిన్కి అయితే కొంచెం టైం పడుతుంది, ఈలోపు పాలు తాగమన్నా తాగలేదు. టిఫిన్ తిన్న తర్వాతనే ఇంకా పాలు తాగుతాడంటే సరే తన ఇష్టం అనేసి టిఫిన్ అయిన తర్వాత టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా ఇంట్లో వర్క్ అంతా చేసి మళ్ళీ స్నానం అయితే అంటే మామూలు స్నానం అయితే చేసి వచ్చాను. ఇది నైట్ డిన్నర్ అయితే కుక్ చేస్తున్నాను. మా నాని 3:30కి డ్యూటీ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత 5కి కుకట్పల్లిలో పని ఉందనేసి మంచి ఎండలో వెళ్ళారు. ఇంకా రావడం కూడా ఎండలోనే వచ్చారు. మళ్ళీ 5కి 4:45 అట్లా అయింది తను వెళ్ళేసరికి. ఇంకా 2 వీలర్ మీదే వెళ్ళారు, మంచి ఎండలోనే వెళ్ళారు. వెళ్ళేటప్పుడైతే కొంచెం లెమన్ జ్యూస్ ఇస్తే తాగేసి వెళ్ళారు. నైట్ డిన్నర్లోకి అయితే ఫస్ట్ కిచిడి చేద్దాం అనుకొని మర్చిపోయి ఇంకా పప్పు అంటే రైస్తో పాటు పప్పు కడగలేదు, కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ పెట్టిన తర్వాత గుర్తొచ్చింది, ఇంకా మళ్ళీ ఏం చేస్తాం, సరే ఎగ్ ఫ్రైడ్ రైస్ కుక్ చేద్దామనేసి మళ్ళీ ఎగ్ ఫ్రైడ్ రైస్కి అన్నీ కూడా కట్ చేసి పెట్టాను. క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు కూడా తీసి పెట్టాను. నెక్స్ట్ అయినా సైడ్ డిష్ అయితే కీరాను ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. రైస్ కూడా కడిగి కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకా రేపు మార్నింగ్ రైస్ కుక్ చేద్దామనేసి ఫస్టే లోటాలో అయితే రైస్ పోసి పెట్టుకున్నాను. కుక్కర్లో అయితే కందిపప్పు కూడా పోసాను. ఇంకా ఇందులోకి అయితే పప్పులోకి అయితే మామిడికాయ వేద్దామనేసి మామిడికాయ కూడా తీసి ప్లేట్లో పెట్టాను. మామిడికాయను పచ్చిమిర్చి, మామిడికాయ పెద్దగానే ఉంది, కాకపోతే మామిడికాయ పులుపుని బట్టి మామిడికాయ అయితే పప్పులో వేస్తాను. మామిడికాయ పప్పు అంటే అందరికీ ఇష్టమే, కాకపోతే ఏంటంటే మామిడికాయ వేడి అంటే సీజనల్ ఫ్రూట్ కాబట్టి సీజన్లో దొరికే ఫ్రూట్ని తినాలి. ఇంకా వేడి అనేది చూసుకోవద్దు. వేడైనా ఇంకా ఫేవరెట్ ఫుడ్ కదా పప్పు అంటే, మామిడికాయ పప్పు అంటే అందరికీ ఇష్టమే కదా. ఇంకా పొద్దున రైస్ అయితే కొద్దిగా మిగిలింది, అది ఎగ్ ఫ్రైడ్ రైస్లో అయితే మిక్స్ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. కొంచెం వైట్ రైస్ అయితే ఎక్కువగానే వండాను. రేపు మార్నింగు లెమన్ రైస్ చేద్దామనేసి కొంచెం ఎక్కువగానే వండాను. ఇంకా డిన్నర్ అయితే చేసాము. మా నాన్న 10:30కి అట్లా వచ్చారు. రాగానే ఇంకా ఏసీ అయితే ఆన్ చేశారు. తను కూడా ఫ్రెష్ అయ్యి సిస్టమ్ దగ్గర వర్క్ అయితే చేస్తున్నాడు. ఇంకా ఏసీ ఆన్ చేయగానే ఇంకా మా చిన్న అయితే వచ్చేసాడు. అప్పటిదాకా టీవీ చూశాడు. ఇంకా నేనేమో కిచెన్లో వైట్ రైసు ఎక్కువగా వండని చెప్పాను కదా, అది ఇంకా కిచెన్లో పెడితే ఖరాబ్ అవుతుంది. ఇంకా సరే ఏసీ ఆన్ చేసాం కదా, బెడ్రూమ్లో తీసుకొద్దామనేసి కిచెన్లోకి అయితే వెళ్ళాను. ఇదే అనమాట వైట్ రైస్ అంటే బెడ్రూమ్లో ఏసీ చేస్తాం కదా, ఇంకా రైస్ మంచిగా ఫ్రెష్గానే ఉంటుంది. ఇంకా దాని మీద నెట్ పెట్టేసి మళ్ళీ నెట్ బాస్కెట్ అయితే పెట్టేస్తే రేపు లెమన్ రైస్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు టైము 11 అయింది. ఇంకా టీవీ చూస్తుండిపోయాం, ఇంకా సమ్మర్ కదా టీవీ అలా చూస్తుండిపోయాం. కాకపోతే ఏంటంటే నిద్ర వస్తుంది, కానీ ఇంకా మా నాన్న కోసం వెయిట్ చేసాం. తను కూడా 10:30కి వచ్చేసారు. ఈ లోపైతే సోఫాలో ఒక కునికి అయితే తీసాను, అంటే కొద్దిసేపు టీవీ చూస్తున్నాను, కొద్దిసేపు నిద్ర పడుతుంది. ఇంకా మెలకు వచ్చినప్పుడని చూస్తున్నాను. ఇంకా సమ్మర్ కావడం వల్ల ఏంటంటే ఫేస్లు అయితే ఇంకా ఇట్లా ఒక రకంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఇట్లా గుంజినట్టు ఫేస్ అంతా ఇట్లా అంటే సమ్మర్లో ఫేస్ ఒకలాగా ఉంటుంది కదా. ఈ ఎండలకి మన ఇంట్లో ఉన్నా సరే ఎండ వేడి అయితే తెలుస్తుంది కదా, ఈ ఎండలకి ముఖం అంతా ఇట్లా లాగేసినట్టు ఇంకా అసలు బక్కగా అయిపోతాం కదా మనుషులం, అట్లా అయిపోతున్నాం అనమాట. ఇంకా వాటర్ తాగి తాగి ఇంకా కడుపులో కూడా తిప్పుతుంది. లెమన్ జ్యూసే ఎక్కువ చేస్తున్నాను, లేదంటే బటర్ మిల్క్ అయితే ఎక్కువ చేసి పెడుతున్నాను, ఇంకా అవే తాగుతున్నాము. ఈ సమ్మర్లో ఎంత కేర్ తీసుకుంటే, బాడీ పట్ల ఎంత కేర్ తీసుకుంటే అంత హెల్త్కి మంచిది. ఇంకా మా చిన్న అయితే పాపం వెంటనే పడుకున్నాడు. ఇంకా నాకే గుర్తొచ్చేసి కిచెన్లోకి వెళ్ళి వైట్ రైస్ అయితే తీసుకొని వచ్చాను.
ఇంకా సమ్మర్లో అయితే ఇంతవరకు ఎటు వెళ్ళలేదు. అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళేసి వచ్చాను. ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో ఇంతవరకు అయితే ప్లాన్ అయితే ఏం చేసుకోలేదు. నాకు అనిపిస్తుంది ఈ సమ్మర్లో అటు ఇటు తిరిగేదానికన్నా ఇంట్లోనే ఇంత టైం టు టైం వండుకొని తిని ఆ టీవీ ఏదో చూసుకుంటూ హాయిగా ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంట్లోనే ఉంటే బెస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. కాకపోతే మళ్ళీ స్కూల్ ఓపెన్ అయితే ఎటు వెళ్ళడానికి వీలు పడదు. మళ్ళీ మనసు కూడా అట్లా ఆలోచిస్తుంది అనమాట. మీరు నాలాగనేనా? నెక్స్ట్ ఏంటంటే ఇంకా చూడండి నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అండి, అంటే ఈరోజు మంగళవారం రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లెమన్ రైస్ చేశాను. ఇంకా ఇడ్లీ బ్యాటర్ మిగిలితే 2 దోశలు అయినాయి. 2 దోశలు అయితే వేసాను. ఒకటి మా చిన్నుకని మా నాన్నకి. మా నాన్న అయితే తినేసాడు కానీ మా చిన్ను ఇంకా తినలేదు, వద్దని చెప్పాడు. ఇంకా ఈలోపు అల్లం ఎల్లిపాయలు ఇంకా ఉల్లిగడ్డలు అవన్నీ వస్తే తీసుకున్నాను. ఉల్లిపాయలు 100కి 5 కేజీలు ఇచ్చారు. అల్లం ఎల్లిపాయలేమో ఇంకా 150కి 2 కేజీలు ఇచ్చాడు. అయితే 1 కేజీ తీసుకున్నాను. కేజీ 75 రూపాయలు కదా, ఇంకా 75 రూపాయలు అయితే కేజీంబావు తీసుకోమా 100 రూపాయలు అవుతాయి, చేంజ్ లేవని చెప్పాడు. పొద్దున్నే వచ్చాడులేండి 7:30 లోపే. సరే ఇంకా ఏముందిలే అనేసి కేజీంబావు తీసుకున్నాను. 100 రూపాయలు ఇచ్చేసాను. రెండింటికి కలిపి 200 అయినాయి. ఇంకా 200 పే చేసి లోపలికి వచ్చేసాను. ఇంకా ఈలోపు పప్పు అయితే కుక్ చేశాను. నేను ఆల్రెడీ కుక్ చేసే వెళ్ళాను బయటికి. ఇంకా ఇటువైపు పాలు తోడుపెట్టడానికి పాలు అయితే కాగబెడుతున్నాను. దోశలు వేసాను కదా, ఇంకా ఆ ప్యాన్ అయితే తీసేయాలి. ఇంకా ఈరోజు మామిడికాయ పప్పు అయితే చేశాను. అందులో పచ్చిమిర్చి కారమే వేసాను కానీ ఇంకా ఎండు కారం అయితే వేయలేదు. సరే ట్రై చేద్దామనేసి మొత్తం పచ్చిమిర్చి వేసి కుక్ చేశాను. ఇంకా పప్పు కూడా పోపు పెట్టేశాను. ఇక్కడ ఇంకా నిన్న ఆరేసిన బట్టలు అయితే తీసేస్తున్నాను. వాషింగ్ మిషన్ వేసాను. నిన్న నైట్ వేసాను వాషింగ్ మిషన్. ఇంకా బట్టలు ఆరేయలేదు. ఇంకా బట్టలు అయితే తీసేస్తున్నాను. మెయిన్ బట్టలన్నీ కూడా డ్రైయింగ్ స్టాండ్ మీద వేస్తాను. ఏది కలర్ డ్రెస్సెస్ అయినా, కలర్ షర్ట్స్ అయినా, అండర్వేర్స్ కానీ ఇంకా చిన్న ఐటమ్స్ అయితే ఇవన్నీ కూడా డ్రాయింగ్ స్టాండ్ మీదే వేస్తాను. ఇంకా పెద్ద జీన్స్ ప్యాంట్స్ నైటీలు అయితే ఇంకా డాబా మీద ఆరేస్తాను. బట్టలు కూడా ఆరేసాను. ఇంకా డ్రాయింగ్ స్టాండ్ బట్టలన్నీ కూడా టబ్లో వేసాను. ఇంకా అవన్నీ కూడా ఫోల్డ్ చేసి ఎవరి బట్టల దగ్గర వాళ్ళైతే సర్దేసేయాలి. మా నాన్న కూడా వెళ్ళాడు, డ్యూటీకి వెళ్ళారు. ఇంకా ఈ బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను. మా చిన్న ఈలోపు బ్రష్ చేసుకొచ్చి ఇంకా పాలు తాగిన తర్వాత టిఫిన్ కూడా చేశాడు. అయితే దోశ వేస్తే దోశ వద్దని చెప్పాడనమాట. ఇంకా ఆ దోశ అయితే నేనే తినేసాను. నేను కొద్దిగా ఒక దోశ వేసుకున్నాను, లెమన్ రైస్ ఉంటే ఆ 2 కూడా తినేసాను. ఇంకా తినేసి బయటకు వచ్చి వర్క్ అయితే చేస్తున్నాను. ఇంకా ఎండ చూడండి 8 కూడా కాలేదండి, అంతే 8 కూడా కాలేదు, మస్తు ఎండగా ఉంది. ఇంకా బట్టలు ఇవన్నీ ఫోల్డ్ చేసేలోపు కూరగాయలేమో వచ్చింది. కూరగాయల దగ్గర కూడా కూరగాయలన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా టబ్బు తీసుకొచ్చి పాపం తనే బాల్కనీలో అయితే పెట్టేసింది. ఇంకా మార్నింగ్ ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, 100కి 5 కేజీలు ఇచ్చారు. మంచిగా పచ్చి ఉల్లిపాయలు కాదండి, మంచిగా ఎండిన ఉల్లిగడ్డలే. పచ్చివి అయితే కొంచెం వెంటనే ఖరాబ్ అవుతాయి కదా, అంటే దాన్ని పచ్చి ఉల్లిపాయలు తీసుకుంటే ఒక రోజైనా కొంచెం ఆరబెట్టారండి. ఆరబెడితే కుళ్ళిపోవు, మంచిగానే ఉంటాయి. ఇంకా ఇవి ఎండబెట్టాల్సిన పని అయితే లేదు. మంచిగా ఎండిన ఉల్లిపాయలు తీసుకున్నాను, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. 100కి 5 కేజీలు ఇచ్చాడు. మొన్న ఒకసారి ఏమో 7 కేజీలు ఇచ్చాడు. ఇంకా నేను పిలిచేలోపే బండి వెళ్ళిపోయింది. సరే ఈసారి వచ్చినప్పుడు తీసుకుందామనేసి ఇంకా ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 100కి 5 కేజీలు ఇచ్చాడు. చాలా బాగున్నాయి, అన్ని సైజులు ఉన్నాయి. ఎక్కువ అయితే మీడియం సైజే ఉన్నాయి. మీడియం సైజ్ అయితే మనం కట్ చేసినా కూడా వేస్ట్ కాకుండా ఉంటున్నాయి కదా. ఇంకా చిన్న అయితే 2-3 కట్ చేయాలి, మీడియం సైజ్ అయితే ఒకటి కట్ చేసుకున్నా సరిపోతుంది కర్రీలోకి. ఇంకా పెద్దవి అయితేనే మళ్ళీ అందులో హాఫే పడుతుంది, మళ్ళీ హాఫ్ కట్ చేసి మళ్ళీ స్టోర్ చేసుకోవాలి. ఇదంతా ఎందుకని మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇంకా ఇవైతే ఏం ఆరబెట్టలేదండి, మంచిగానే ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఉల్లిపాయలకి పైపొట్టు ఉంటుంది కదా, ఆ పైపొట్టుతో పోస్తే ఇంకంతా డస్ట్ లాగా ఉంటుంది. అందుకే ఆ పైపొట్టు మొత్తం కూడా తీసేసి మంచిగా ఉల్లిపాయలే నెట్ బాస్కెట్లో అయితే వేస్తున్నాను. స్పెషల్గా ఈ నెట్ బాస్కెట్ని ఉల్లిపాయల కోసమే తీసుకున్నానండి. అప్పుడు నాకు ఈ బుట్ట లేకపోయేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అంటే కిందనే ఇట్లా ఆరబెట్టేసేదాన్ని షెల్ఫ్లో. ఇంకా అదంతా చిరాకు ఎందుకనేసి ఇంకా ఇంటి ముందలకి ప్లాస్టిక్ సామాన్లు అమ్మే బండి వస్తుంది కదా, 110 రూపీస్ అని 100 రూపీస్ అని వస్తుంటాయి కదా ప్లాస్టిక్ సామాన్లు. అట్లా వస్తే ఈ నెట్ బాస్కెట్ని 110 రూపాయలకి పెట్టి తీసుకున్నాను. ఇంకా స్పెషల్గా ఉల్లిపాయల కోసమే తీసుకున్నాను అనమాట. చూడండి ఉల్లిపాయలు కూడా మంచి ఫ్రెష్గా ఉన్నాయి. నాకు ఉల్లిపాయలు అయితే సేల్ ఎక్కువగానే అవుతాయండి. ఎక్కువ గ్రేవీస్ చేస్తుంటాను కదా, ఉల్లిపాయలు అయితే ఎక్కువనే యూజ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ఈ స్టూల్ మీద అయితే పెట్టేస్తాను అనమాట. ఈ స్టూల్ అయితే నేను తీసుకున్నాను కానీ ఇప్పటి వరకు కూడా యూజ్ చేయలేదండి. అప్పుడేమో యూజ్ అవుతుందని తీసుకున్నాను కానీ ప్రస్తుతానికైతే ఏం యూజ్ చేయట్లేదు. కొన్న దగ్గర నుంచి కూడా ఏం యూజ్ చేయలేదు. ఇంకా వాషింగ్ మిషన్ దగ్గర అట్లా బకెట్ మీద ఆ స్టూల్ పెట్టేసి ఆ స్టూల్ మీద ఇంక ఈ ఉల్లిపాయల బుట్టనైతే పెట్టేశాను. ఇక అంటే ఇది
పైప్ అనేది డౌన్గా ఉందండి. వాషింగ్ మిషన్ అంటే ట్యాప్ కొంచెం కిందగా ఉండేసరికి వాటర్ కొంచెం ప్రాబ్లం అనేసి ఇంకా ఆ బుట్ట పెట్టేసి, అంటే ఆ బకెట్ మీద ఆ స్టూల్ పెట్టేసి ఆ స్టూల్ మీద ఈ బుట్ట పెట్టేస్తాను అనమాట, ఆనియన్ బాస్కెట్. ఇంకా అవన్నీ అక్కడ సర్దేశాను. ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చాను అనమాట. ఇంకా టబ్లో ఉన్న కూరగాయలను కూడా కింద పోసేసాను. అన్ని కూరగాయలు కూడా తీసుకున్నాను. అయితే లెమన్స్ మెయిన్ లేవండి. ఇంకా పచ్చి టమాటాలు అయితే లేవు తన దగ్గర. బాగా పండిపోయిన టమాటాలు ఉన్నాయి. నేను పండిన టమాటాలు ఎప్పుడు తీసుకోను. పచ్చి టమాటాలు తీసుకొని స్టోర్ చేస్తే 1 కేజీ తీసుకుంటే నాకు ఒక 15 డేస్ 20 డేస్ అట్లా వస్తుంది. ఎక్కువగా నేనే యూజ్ చేస్తాను. ఇంకా మా వాళ్ళైతే యూజ్ చేయరు. ఇంకా మా చిన్నుకి ఏమైనా కొంచెం ఇట్లా టమాటా కర్రీ అని చెప్పకుండా తినిపించేస్తే తినేస్తాడనమాట. ఇంకా చూడండి, ఏ వర్క్ కూడా కాలేదు. గిన్నెలన్నీ క్లీన్ చేయాలి, కౌంటర్ టాపు, గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. చాలా వర్క్ ఉంది. ఇంకా ఈ వర్కే ఎక్కువైందనమాట. ఈరోజు కూరగాయలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయలు తీసుకున్నాను కదా, ఇంకా వాటితో కూడా ఫుల్ వర్క్గా ఉంటుంది. ఇంకా నెట్ బాస్కెట్లో, అది నెట్ బాస్కెట్లో కదా, నెట్ బ్యాగులు అన్నీ సర్దేశాను కదా, అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. ఇంకా ఫస్ట్ ఏంటంటే అల్లాన్ని అయితే నీళ్ళలో నానబెట్టానండి. మట్టిపోతే ఈజీగా పొట్టు అయితే తీసేయచ్చు. ఇంకా డాబా మీదకైతే వచ్చేసాను. మెయిన్ బట్టలు ఉన్నాయి కదా, నైటీలని, ఇంకా పెట్టికోటు ప్లస్ మా నాని యాప్రాను, జీన్ ప్యాంట్ అవి ఉన్నాయి కదా, అవి డాబా మీద ఆరేయడానికి అయితే వచ్చాను. ఇప్పుడు టైం అయితే 8 అవుతుందేమో. ఎండ చూడండి ఎట్లా ఉందో, అసలు కళ్ళు తిరిగి కింద పడేటట్టు ఉంది ఎండ. డాబా మీదకి రావాలంటే భయం వేస్తుందండి. కొంచెం ఎండ కూడా తట్టుకోలేకపోతున్నాను. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. ఇక ఇక్కడ బట్టలు అయితే ఎండేసాను. అంటే ఆల్మోస్ట్ కిందనే ఎండేసాను కదా డ్రాయింగ్ స్టాండ్ మీద. మిగతా కొంచెం పెద్ద పెద్ద బట్టలు మాత్రమే డాబా మీద అయితే ఆరేసాను. ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.